హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మరొకసారి మీ ముందుకు వచ్చానండి. ఇదిగోండి, ఇది మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వారు అది స్క్రీన్ మీద పెట్టి ఎంతోమందికి ఈ వీడియో చూపిస్తారు. ఎంతోమందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది కనుక, చాలామందికి యూజ్ అవుతుంది కనుక మీరు లైక్ చేయడం మర్చిపోకండి. మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మళ్ళీ మంకీ ఫీవర్ టెన్షన్ కర్ణాటకలో 4 రోజుల నుండి ముగ్గురు చనిపోయారండి. కర్ణాటకలో మంకీ ఫీవర్ తెగ టెన్షన్ పెడుతుంది. అక్కడ వరుసగా మంకీ ఫీవర్ మరణాలు నమోదవుతుండడం తీవ్ర కలకలం రేపుతుందండి. 4 రోజుల్లో కర్ణాటకలో మంకీ ఫీవర్తో ముగ్గురు మృతి చెందారండి. అలాగే మరోవైపు కర్ణాటకలో యాక్టివ్ మంకీ ఫీవర్ కేసుల సంఖ్య కూడా 100కు దాటడం మరింత భయాందోళనకు కలిగిస్తుందండి. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైందండి. మంకీ ఫీవర్ కేసుల కస్టడీకి చర్యలు చేపడుతుందండి. మంకీ ఫీవర్ సోకి ఉత్తర కన్నడ జిల్లాలలో 65 ఏళ్ల యుద్ధురాలు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారిందండి. సిద్ధాపూర్ మండలం జిడ్డి గ్రామానికి చెందిన మహిళ చనిపోవడంతో అక్కడ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయండి. ఉత్తర కన్నడ జిల్లాలో అదే తొలి మంకీ ఫీవర్ కావడం అక్కడ వారికి కొత్త భయాలను కలిగిస్తుందండి. ఈ క్రమంలోనే కర్ణాటకలోని మృతుల సంఖ్య 4 రోజుల్లోనే 3కి ఎగబాకిందండి. అంతకుముందు చిక్కమంగళూరు, శివమొగ్గలో ఒక మంకీ ఫీవర్ మరణం నమోదైందండి. మరోవైపు కర్ణాటకలో మంకీ ఫీవర్ల కేసుల సంఖ్య 103కి చేరినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించిందండి. ఈ క్రమంలోనే ఇటీవల కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు 3 జిల్లాల ఎమ్మెల్యేల అధికారులతో సమావేశం నిర్వహించారు. మరోవైపు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR అధికారులతో కర్ణాటక ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు జరుపుతుందండి. మరింత సమర్థవంతంగా వ్యాక్సినేషన్ చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపడుతుందండి. ఈ క్రమంలోనే అటవీ ప్రాంతంలోకి వెళ్ళే ప్రజలు సరైన దుస్తులు వేసుకోవాలని కర్ణాటక సర్కార్ ఆదేశాలు జారీ చేసిందండి. పొలాలు, అటవీ ప్రాంతాల నుంచి ఇంటికి వచ్చిన వారు వేడి నీటితో శుభ్రంగా స్నానం చేయాలని సూచించిందండి. ఇక్కడ ఉత్తర కన్నడ జిల్లాలోనైతే అత్యధిక కేసులు నమోదైనట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయండి. మంకీ ఫీవర్ సోకిన వారికి అధిక జ్వరము, ఒళ్ళు నొప్పులతో దాదాపు డెంగీ లక్షణాలే ఉంటాయండి. ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. మంకీ ఫీవర్ కారణంగా మొదట జ్వరం వస్తుందండి. దాంతోపాటు దగ్గు, తలనొప్పి, విరోచనాలు, వాంతులు కూడా అవుతాయని పేర్కొన్నాయండి. జ్వరం విపరీతంగా ఉన్నప్పుడు మానసిక ఆరోగ్యం, తీవ్రమైన వణుకు, దృష్టి లోపం వంటివి వస్తాయండి. కనుక ఈ లక్షణాలు కనిపించిన తర్వాత వీలైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్ళి టీకాలు వేయించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం వైద్య వర్గం చెప్తుందండి, తెలియజేస్తుందండి. కనుక ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా మంకీ ఫీవర్ లక్షణాలు మరొకసారి మీకు చెప్తానండి. అవి వచ్చినట్లయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సిన్ వేసుకోండి అండి. జ్వరము, ఒళ్ళు నొప్పులతో దాదాపుగా డెంగీ ఫీవర్కు ఉండే లక్షణాలు ఉంటాయి. ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి ఏంటంటే మంకీ ఫీవర్ కారణంగా మొదట జ్వరం వస్తుందండి, దాంతోపాటు దగ్గు వస్తుందండి, దగ్గు తగ్గదండి, తలనొప్పి ఉంటుందండి, విరోచనాలు అలాగే వాంతులు కూడా అవుతాయండి, జ్వరం విపరీతంగా ఉంటుందండి, మానసిక ఆరోగ్యం ఉంటుందండి, తీవ్రమైన వణుకు పుడుతుందండి, దుష్టులోపం కూడా ఖచ్చితంగా కనిపించదు, దుష్టులోపం వస్తుందండి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సిన్ వేసుకోవడం, ట్రీట్మెంట్ చేయించుకోవడం చేసుకోవాలండి. కనుక మీరందరూ వేడి నీళ్ళు స్నానం చేసుకుని బయటికి, అలాగే తోటల్లోకి బయటికి వెళ్ళేటప్పుడు మీరు వేడి నీళ్ళు స్నానం చేసుకుని ఇంటికి వస్తే మరీ మంచిది. థ్యాంక్ యూ. మీరందరూ చక్కగా ఉండాలనే నా ఆశ.